ఇప్పుడు క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశికి ఎలా ఉందో శర్మ గారి మాటల్లోనే విందాం. వృశ్చిక రాశి యొక్క ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ వృశ్చిక రాశి వారికి మే 1వ తారీఖు నుంచి కలత్ర స్థానంలోకి అంటే షష్ఠ స్థానంలోంచి కలత్రం అంటే 6వ స్థానం నుంచి 7వ స్థానానికి గురువు యొక్క సంచారము, చతుర్థంలో శని అంటే అర్ధాష్టమ శని, పంచమంలో రాహువు, అలాగే ఏకాదశంలో కేతువు. దీనివలన యోగప్రదంగా ఉంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. వ్యాపారులకు ఉద్యోగులకు విజయం చేకూరుతుంది. వ్యాపారస్తులకు ఉద్యోగాలు చేసే వారందరికీ కూడా వీరికి విజయం అనేది చేకూరుతుంది. విద్యార్థులకు విద్య యందు ఆసక్తి చూపుతారు. ఈ యొక్క వృశ్చిక రాశి యొక్క విద్యార్థులందరూ కూడా విద్య యందు ఆసక్తి చూపి ఉన్నతమైన విద్యను చదవడానికి ప్రయత్నం చేస్తారు. ఉన్నత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ యొక్క సంవత్సరము వృశ్చిక రాశి యొక్క విద్యార్థులందరూ కూడా విదేశీ గమనాన్ని చెందుతారు. ఖచ్చితంగా విదేశీ యోగాన్ని వీళ్ళు అనుకుంటే గనక ఈ వృశ్చిక రాశి వారందరూ కూడా విద్యార్థులు విదేశీ గమనాన్ని చెందుతారు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా మనస్సంకల్ప సిద్ధి నెరవేరుతుంది. ఈ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా మనోవాంఛాఫల సిద్ధి, మనస్సంకల్పం నెరవేరుతుంది. రుద్రాభిషేకం చేయడం అత్యంత శ్రేయస్కరం. అర్ధాష్టమ శని కాబట్టి ఈ వృశ్చిక రాశి వారందరూ కూడా రుద్రాభిషేకం చేయడం ద్వారా ప్రమాదగండాలు తొలగిపోతాయి. తల్లి తరఫు వారందరికీ కూడా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయన్నమాట. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 9. అలాగే వృశ్చిక రాశి వారు బుధ శుక్రవార నియమం పాటించడం అత్యంత శ్రేయస్కరం.